నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు? సో దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దీంట్లో కంటేజియస్, నాన్ కంటేజియస్ రెండు రకాలుగా ఉంటూ ఉంటాయండి. సో కంటేజియస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్మిట్ అయ్యేది. నాన్ కంటేజియస్ అంటే మన బాడీ మనం ఓన్గా డెవలప్ చేసుకునేది. సో ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఈ కంటేజియస్, నాన్ కంటేజియస్ కండిషన్స్లో జనరల్గా మనం దీన్ని క్లినికల్గా మనం మాట్లాడుకుంటే మనకి బాడీ మీద ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని మనం టీనియా కార్పోరిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే గోళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు ఒనైకోమైకోసిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే తల మీద ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని కూడా టీనియా కార్పోరిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ టీనియా ఇన్ఫెక్షన్ దీన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్తూ ఉంటాం. ఇది రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అన్ని ఏజ్ గ్రూప్స్లో వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? సో జనరల్గా ఇది ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో కానీ, హాస్టల్లో ఉండే పిల్లలు కానీ, లేదంటే టవల్స్, సోప్స్ కామన్గా షేర్ చేసే వాళ్ళలో కానీ, కామన్ వాష్రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ యూజ్ చేసే వాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇది జనరల్గా ఏంటంటే ఒక చిన్న రెడ్ డాట్ లాగా స్టార్ట్ అయ్యి మొత్తం ఆ సర్క్యులర్ రౌండ్ ఎరప్షన్స్ అనేవి సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. సో ఒకనొక రీజన్లో ఇది స్ట్రెస్ కూడా ఒక కారణం అని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి చెప్తూ ఉంటాం. సో ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఉండవండి. సో జనరల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే దురద అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో రాత్రిపూట బాగా విపరీతమైన దురద, మంట అనేది చాలా రెస్ట్లెస్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఎవరిలో కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా తడి బట్టలు వేసుకునే అలవాటు అనేది కొంతమందికి ఉంటూ ఉంటుంది. కొంతమంది స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ ఒళ్ళంతా తుడుచుకోకుండా ఆ తడి శరీరం మీదే బట్టలు అనేది వేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళలో కామన్గా కనిపించే కండిషన్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఒళ్ళు అనేది ప్రాపర్గా తుడుచుకోరు. అలాగే ఇంకొక క్లినికల్గా మనం చెప్పుకుంటూ ఉంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో స్ట్రెస్ గ్రూప్ అంటే ఎడ్యుకేషన్ గ్రూపే కాబట్టి మనం కామన్గా అనుకుంటే ఈ 15 to 20 years ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఒక చోట ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అయ్యి అది బాడీ అంతా రౌండ్ ర్యాషెస్ లాగా ఒళ్ళంతా కొంతమందికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మీరు వాడుకోవాలి అనుకుంటే ఒక 5 to 6 months పాటు కాన్స్టిట్యూషనల్గా వితౌట్ ఎనీ అప్లికేషన్స్, ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ, పైపోతలు కానీ ఏమీ లేకుండా బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం వెళ్ళగలిగితే గ్రాడ్యువల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యొక్క ఇంటెన్సిటీని, సివియారిటీని తగ్గించుకుంటూ మొత్తం పూర్తిగా దాన్ని నిర్మూలించుకోవచ్చని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే స్కిన్ లాంటి కంప్లైంట్స్కి హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయని కూడా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫైటిస్ తీసుకున్నాం, లేదంటే సల్ఫర్ తీసుకున్నాం. ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ గ్రాఫైటిస్లో మనం స్కిన్ తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి బాగా చర్మం అనేది బాగా ఎర్రగా కందిపోయినట్టు అయిపోయి, స్కిన్ అనేది కట్ అయిపోయి, క్రాక్స్, రిడ్జెస్ లాగా డెవలప్ అయిపోయి ఒళ్ళంతా దురదలు, మంటలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి కండిషన్స్లో మనం గ్రాఫైటిస్ అనేది ఇస్తూ ఉంటాం. వీళ్ళకి చాలా అఫెన్సివ్ డిశ్చార్జెస్, ఎక్కడైతే స్కిన్ కట్ అయిందో అక్కడ నుంచి ఒక రకమైన నీసు వాసనలాగా వస్తూ ఉంటుంది విపరీతమైన దురద ఉండటం వల్ల. సో ఇట్లాంటి కండిషన్స్లో గ్రాఫైటిస్ అనేది ఇస్తూ ఉంటాం. అలాగే మెరక్సాల్, సల్ఫర్, ఇట్లాంటి కండిషన్స్లో ఈ మెడిసిన్స్ కూడా మనకి హోమియోపతిలో స్కిన్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి మనం అంతా ప్రాపర్గా త్రూ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ వెళ్ళి అవసరమైతే సిమ్టమాటిక్గా కూడా మనం మెడిసిన్ ఇచ్చుకుంటే చాలా వరకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన హోమియోపతి మెడిసిన్ ద్వారా ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ చాలా వరకు మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.